మీలో ఎంతమందికి కేఏ పాల్ గారి గురించి తెలుసు? బొగ్గులు ఏరుకునే స్థితి నుంచి బోయింగ్ 747 ఏరోప్లేన్ కొనుక్కునే స్థితికి ఎలా ఎదిగాడు? ఇతని చిన్ననాటి జీవితంలో అనుభవించిన కష్టాల గురించి, ఒక హిందువు నుండి క్రైస్తవునిగా ఎలా మారాడు, నిరుపేద కుటుంబంలో పుట్టిన కేఏ పాల్ గారు 148 దేశాల అధినేతలతో మాట్లాడే స్థాయికి ఎలా ఎదిగాడు, ఇతని జీవితంలో ఏర్పడిన ఒడిదుడుకుల గురించి, ఇతని యొక్క జీవిత చరిత్రను కంప్లీట్ గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. గైస్, లెట్స్ గెట్ ఇంటూ. గైస్, కేఏ పాల్ గారు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా చిట్టివలస అనే గ్రామంలో బన్నదాస్ మరియు సంతోషమ్మ అనే దంపతులకు 1963 సెప్టెంబర్ 25న అయితే జన్మించాడు. అలాగే కేఏ పాల్ గారికి డేవిడ్ రాజు అనే బ్రదర్ కూడా ఉన్నాడు. వీరిది చాలా నిరుపేద కుటుంబం. కేఏ పాల్ గారి అసలు పేరు కిలారి ఆనంద్. కేఏ పాల్ గారికి 2 సంవత్సరాల వయసున్నప్పుడు తన తండ్రి భయంకరమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. ఎన్నో హాస్పిటల్స్ మరియు చికిత్సలు చేయించినా తన తండ్రి యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడలేదు. ఇలా 3 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడ్డాడు. అప్పుడు ఒక క్రైస్తవ పాస్టర్ వీరి దగ్గరికి వచ్చి, ఒక్కసారి మీరు యేసు ప్రభువును ప్రార్థించండి, మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ పోతాయని అతను చెప్పాడు. అప్పుడు కేఏ పాల్ గారి తండ్రి అతను చెప్పినట్లే యేసు ప్రభువును ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన తండ్రి తనకున్న అనారోగ్య సమస్యలన్నీ పోయాయని నమ్మి హిందువులుగా జన్మించిన వీరు క్రైస్తవులుగా మారి కేఏ పాల్ గారి తండ్రి కూడా పాస్టర్ గా మారారు. కేఏ పాల్ గారి చిన్నతనంలో తన ఇంట్లో ఏర్పడిన ఆర్థిక సమస్యల కారణంగా తన గ్రామం దగ్గరున్న జూట్ మిల్ వద్ద బొగ్గులు ఏరుకొని వాటిని అమ్మి వచ్చిన డబ్బుల్ని తన కుటుంబానికి తన వంతు సహాయం చేసేవాడు. ఇతని చదువు విషయానికొస్తే కేఏ పాల్ గారు 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యి 3వ అయితే పాస్ అయ్యాడు. ఎన్నో ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటూ ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీలోకి అడుగుపెట్టాడు. డిగ్రీని చదవడం ఇష్టం లేక తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఇలా చదువును ఆపేయడం వల్ల అతని కుటుంబ సభ్యులు మరియు బయట వాళ్ళ నుంచి అవమానాలనైతే ఎదుర్కొన్నాడు. ఇంట్లోని ఆర్థిక సమస్యలు మరియు బయటి అవమానాలను తట్టుకోలేక కొన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించాడట. ఆ తర్వాత జూట్ మిల్లులో 300 రూపాయల జీతంతో పనిలో చేరాడు. ఇలా చేరిన కొంతకాలానికే జూట్ మిల్లులో పని మానేశాడు. కేఏ పాల్ గారు 8 ఏళ్ల వయసులోనే తన తండ్రిలాగానే క్రిస్టియన్ గా మారాడు. కిలారి ఆనంద్ గా ఉన్న తన పేరును కేఏ పాల్ గా అయితే మార్చుకున్నారు. 8 ఏళ్ల వయసు నుంచే క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేసే కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తన తండ్రితో పాటు కేఏ పాల్ గారు కూడా పలు మీటింగ్స్ లలో పాల్గొనేవాడు. క్రిస్టియానిటీలోకి పూర్తిగా మారి కేఏ పాల్ గారు పాస్టర్ గా మారారు. ఇలా చేస్తున్న కొంతకాలానికి కేఏ పాల్ గారి తండ్రిని కొందరు విదేశీయులు తమ దేశాలలో వాక్యం చెప్పాలని ఆహ్వానించారు. ఆ సమయంలో కేఏ పాల్ గారు కూడా తన తండ్రితో పాటు విదేశీ పర్యటనలు చేసేవాడు. ఇలా చేస్తూ ఇంగ్లీష్ పై మంచి పట్టునైతే సాధించాడు. ఇక్కడి నుంచి కేఏ పాల్ గారు ఇంగ్లీష్ లో వివిధ దేశాలకు క్రిస్టియానిటీ వాక్యాలను చెప్పడం మొదలుపెట్టాడు. 148 దేశాలు తిరిగి క్రిస్టియానిటీ మత ప్రచారకుడిగా పేరు పొందాడు. అతి స్వల్ప కాలంలోనే వరల్డ్ హైయెస్ట్ రేటెడ్ పబ్లిక్ స్పీకర్ గా అయితే చోటు సంపాదించుకున్నాడు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అతని యొక్క వాక్చాతుర్యం, ఇంగ్లీష్ భాషను అనర్గళంగా మరియు గంభీరంగా మాట్లాడే తత్వం మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడమే. ఇతని యొక్క వాక్చాతుర్యానికి అమెరికా వంటి దేశాలు కూడా ఆశ్చర్యపోయేవి. 148 దేశాలు తిరిగి ఆ అధినేతలతో మాట్లాడమే కాకుండా ఆ ఇరువురు దేశాల మధ్య ఉన్న సమస్యలను కూడా పరిష్కరించేవాడు. ఎన్నో దేశాల మధ్య ఉన్న వివాదాలకు మధ్యవర్తిగా కూడా పరిష్కరించేవాడు. అందుకే కేఏ పాల్ గారిని శాంతి దూత అని కూడా పిలిచేవారు. కేఏ పాల్ గారి స్పీచ్ ని వినడానికి దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల మంది జనాలైతే ఈ మీటింగ్లకు వచ్చేవారు. ఆ తర్వాత అమెరికాలో గ్లోబల్ పీస్ ట్రస్ట్ అనే సంస్థని ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ లో అనేక మంది సభ్యులతో పాటు కేఏ పాల్ గారిని కూడా ఒక సభ్యునిగా నియమించారు. ఇక్కడి నుంచి అనేక దేశాల నుంచి ఈ ట్రస్ట్ కు ఫండ్స్ అయితే రావడం మొదలయ్యాయి. కొన్ని వేల కోట్ల డబ్బు అయితే ఈ ట్రస్ట్ కి విరాళంగా ఇచ్చేవారు. ట్రస్ట్ నుంచి వచ్చిన డబ్బులతో బోయింగ్ 747 అనే ఏరోప్లేన్ ని కొన్నారు.
ఈ ఏరోప్లేన్ అనేది అతి భారీగా విలాసవంతమైన సౌకర్యాలతోటి దీన్ని తయారు చేశారు. ఇలాంటి ఏరోప్లేన్ అప్పటి అమెరికా ప్రెసిడెంట్ కి కూడా ఉండేది కాదు. పీస్ మిషన్ ట్రస్ట్ ద్వారా 70,000 కోట్ల ఫండ్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత కె.ఏ. పాల్ గారు తెలంగాణలోని మెదక్ జిల్లాలో 1100 ఎకరాల్లో విశ్వశాంతి అనే ట్రస్ట్ నైతే ఏర్పాటు చేశాడు. ఇందులో పీస్ మిషన్ ట్రస్ట్ లో వచ్చిన డబ్బులతో వృద్ధులు, వితంతులు, అనాథలకు చదువు, తిండి, డబ్బులు సహాయం చేసి వారిని క్రైస్తవ్యంలోకి నడిపించాడు. కుల మత సంబంధం లేకుండా బడుగు బలహీన వర్గాలకు అన్ని తెగల వారికి తన వంతు సహాయం చేశాడు. కానీ కె.ఏ. పాల్ గారు ఎంత సహాయం చేసినా ఒక పని జరగాలి అన్నా జరగకూడదు అన్నా అమెరికా దేశ ఆధీనంలో ఉండేది. ఎందుకంటే కె.ఏ. పాల్ గారు ఈ ట్రస్ట్ లో కేవలం ఒక సభ్యుడు మాత్రమే. ఇలా ఎదుగుతున్న కె.ఏ. పాల్ గారిని చూసి మన తెలుగు రాష్ట్రాల అధినేతలు మరియు రాజకీయ నాయకులు ఓర్వలేకపోయేవారు. అనేక మంది రాజకీయ నాయకులు కె.ఏ. పాల్ గారిని ఫండ్స్ అడిగారని, తన వంతు డబ్బును డొనేషన్ రూపంలో ఇవ్వాలని కొందరు రాజకీయ నాయకులు అడిగారట. అందుకు గాను కె.ఏ. పాల్ గారు దీనిని తిరస్కరించాడు. ఇక్కడి నుంచి కె.ఏ. పాల్ గారి మీద రాజకీయంగా, మానసికంగా ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు, నిందలు, అవమానాలు, జైలు శిక్షలు అనుభవించాడు. కె.ఏ. పాల్ గారి మీద తప్పుడు ప్రచారం చేయించి అమెరికాలో ఉన్న గ్లోబల్ పీస్ ట్రస్ట్ లో సభ్యత్వం కోల్పోయేట్లు చేశారు. అలాగే ఫారిన్ దేశాల నుంచి ఈ పీస్ మిషన్ ట్రస్ట్ లోకి ఫండ్స్ రానివ్వకుండా ట్రస్ట్ అకౌంట్స్ ని క్యాన్సిల్ చేయించారు. కె.ఏ. పాల్ గారు తన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఏర్పడినా ఒక మత ప్రచారకుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక శాంతి దూతగా మంచి పేరునైతే సంపాదించుకున్నాడు. ఒక తెలుగువాడిగా పుట్టి వివిధ దేశాల అధినేతలతో శాసించే స్థాయికి వెళ్లడం అనేది సామాన్యమైన విషయం కాదు. అటువంటి ప్రఖ్యాతి మరియు స్థాయి అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అతనే కె.ఏ. పాల్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.